తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. మేడ్చల్ జిల్లాలో ఏకంగా 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రేషన్ కార్డు రద్దు అవుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ సాగింది. రేషన్ కార్డుల రద్దు అంశంపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్విట్టర్గా వేదికగా అడిగారు. రేషన్ కార్డులు రద్దు అవుతాయంటూ జరుగుతున్న ప్రచారానికి తెరవేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంపీ అసద్ అడిగిన దానికి ఆయన వివరణ ఇచ్చారు. రేషన్ కార్డుల రద్దుపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రద్దు అనుకుంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని అన్నారు. ఒక్క రేషన్ కార్డుని కూడా రద్దు చేయలేదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనూ రేషన్ కార్డుల రద్దు ఉండదని తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది జనాలు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి వార్త రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకాలను లబ్ధిదారులకు అందించడం కోసం ప్రజాపాలన కార్యక్రమం కింద ప్రజల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసమే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అర్హులకు